నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. మంగళగిరిలో లోకేష్ గారు అయితే కార్నర్ మీటింగ్స్తోనైతే అదరగొడుతున్నారు. లావణ్యతో ఒకవేళ ఆర్కే వస్తే మాత్రం ఖచ్చితంగా నిలదీయండి అని అడుగుతున్నారు. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మంగళగిరిలో లోకేష్ గారు అయితే ఆయన హవా నడుస్తుందని అనిపిస్తుంది. అండ్ ఎక్కడికక్కడ తన కార్నర్ మీటింగ్స్తోనైతే అదరగొడుతున్నారు. అట్ ద సేమ్ టైం లావణ్య గారితో, అంటే వైసీపీ నేత, అక్కడ వైసీపీ అభ్యర్థిగా లావణ్య గారు ఉన్నారు. తనతో పాటు ఆర్కే గారు వస్తే ఖచ్చితంగా నిలదీయండి అని కూడా తను అభ్యర్థన చేస్తున్నారు ప్రజల్ని. సో అసలు దీన్ని ఎలా చూడాలి సార్? సో ఎందుకు ఆర్కేని నిలదీయమని చెప్పి చెబుతున్నారు లోకేష్ అని అంటే, వాస్తవంగా ఇప్పుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఆవిడ ప్రచారానికి వస్తారు. ఆవిడతోటి కనుక వస్తే ఆర్కేని నిలదీయండి అని చెప్పి చెప్తున్నారు. ఆ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే, సిస్టర్ లావణ్య అక్కతోటి ఆర్కే వస్తే నిలదీయండి అని చెప్పి అంటున్నారు. అంటే గౌరవంగా ప్రత్యర్థిని, పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కూడా సంబోధిస్తూ ఉన్నారు లోకేష్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అది బాగా నచ్చింది. లావణ్య అక్క అని చెప్పి, అంటే వయసులో పెద్ద కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లావణ్య అక్క వస్తే మీరు మాట్లాడండి, కానీ లావణ్య అక్కతో ఆర్కే వస్తే మాత్రం నిలదీయండి అని చెప్పి, ఆర్కేని నిలదీయండి అని చెప్పి చెప్పారు. ఎందుకు ఆర్కేని నిలదీయమన్నారంటే, రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే ఆయన అమరావతిలోనే రాజధాని ఉంటుంది అని చెప్పి ఆయన ప్రామిస్ చేశాడు గత ఎన్నికల సందర్భంగా. అమరావతిలోని రాజధాని ఉంటుంది, ఎక్కడికి పోదు అని చెప్పి ప్రామిస్ చేసి, కావాలంటే బాండ్ పేపర్ రాసిస్తారని చెప్పి ప్రచారం చేసి 2019 ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గెలిచారు. ఆ తర్వాత ఆయన కేసులు వేయటం, కేసులు రావటం ఇవన్నీ కూడా జరిగాయి. ఆయన తర్వాత 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రశ్నించలేదు. అట్లీస్ట్ ప్రశ్నించకపోగా అమరావతి రైతుల తరఫున నిలబడలేకపోయాడు. ఆయన నిలబడకపోవడంతో పాటు 3 రాజధానులకి కొట్టాడు. సో దాంతో ఇప్పుడు మీరు నిలదీయండి, రామకృష్ణారెడ్డి వస్తే అమరావతిలోని రాజధాని ఉంటుంది అని చెప్పి చెప్పాడు కదా, కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తానన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కూడా తాడేపల్లిలో ఉంది కాబట్టి అమరావతిలో రాజధాని ఉంటుందని చెప్పి నమ్మించాడు కదా 2019లో. కాబట్టి మీరు వస్తే కనుక మీరు నిలదీసి అడగండి లావణ్య అక్కతోటి అని చెప్పి ఆయన చేసినటువంటి కామెంటు రామకృష్ణారెడ్డిని వెంటాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో లోకేష్ మంగళగిరిలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు సమాంతరంగా ఆల్రెడీ బ్రాహ్మణి కూడా అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. సో లోకేష్ ఇప్పుడు రచ్చబండ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆయన యువగళం ఆయన ప్రారంభిస్తున్నాడు. యువగళం ఫైనల్గా ఎన్నికల ముందు యువగళాన్ని ప్రారంభించి, ఒంగోలు నుంచి ప్రారంభించి ఆయన బ్లూ ప్రింట్ తయారు చేసినటువంటి ప్రకారం రూట్ మ్యాప్లో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ యువగళం మీటింగులు, యువగళం యాత్రని చేయబోతున్నారు. ఈలోపు ఆయన యువగళానికి వెళ్తే ఇక్కడ బ్రాహ్మణి ఉండి మంగళగిరిలో ప్రచారం చేసి మొత్తం అక్కడ మంగళగిరి ప్రచారంలో మునిగిపోయేటువంటి అవకాశం, అంటే నిమగ్నం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి అక్కడ ఆల్రెడీ సెట్ చేసేసాడు లోకేష్. కంప్లీట్గా మంగళగిరిలో గెలుపు అనేది సెట్ చేసేసారు. మెజారిటీ ఎంత అనే దాని మీద ఇప్పుడు బెట్టింగ్లు కాసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు లోకేష్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో. సో గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కసి ఏదైతే ఉందో లోకేష్కి, ఆ కసి నుంచి వచ్చినటువంటి ఒక పోరాటం మంగళగిరిలో చేస్తున్నాడు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతోటి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఎవరు ఏం కావాలన్నా ఏమైనా అడగచ్చు అనేటువంటి ఒక దూకుడుతోటి ఆయన వెళ్తున్నారు. సహజంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే ఎవరైనా రాజకీయ నాయకులు కొన్ని మీటింగులు పెడుతున్నప్పుడు ముందుగానే అరేంజ్ చేసినటువంటి వాళ్ళతోటి క్వశ్చన్లు అడిగించడం, దానికి సమాధానాలు వీళ్ళు ఇవ్వటం, ఇవన్నీ కూడా డ్రామాటికల్గా నడుపుతూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి యాత్రలో, మన ఓదార్పు యాత్రలో అలాంటి డ్రామాటికల్ ఇష్యూస్ చూడొచ్చు. అలాగే ఇటీవల కాలంలో పెట్టిన సిద్ధం సభలు కానీ లేదంటే మేమంతా సిద్ధం సభల్లో కానీ ఇవి బస్సు యాత్ర చేసినప్పుడు, బస్సుల యాత్రకు కొంతమంది వచ్చేటప్పుడు కాళ్ళు కాలినా కానీ వచ్చారు. ఇవన్నీ కూడా డ్రామాటికల్ ఇష్యూస్ అని చెప్పి పొలిటికల్గా చాలామందికి తెలిసినటువంటి అంశం. అలా కాకుండా లోకేష్ మంగళగిరిలో వాస్తవంగా రచ్చబండ కార్యక్రమం ఎలా జరగాలో అలా చేస్తూ ఉన్నారు. అలాగే కార్నర్ మీటింగ్స్ పెడుతూ ఉన్నారు. కార్నర్ మీటింగ్స్ కాన్సెప్ట్ అనేది అమెరికాలో జరుగుతుంది అంటారు.
అమెరికా ఎన్నికల సందర్భంగా కార్నర్ మీటింగ్స్ ఉంటాయి. కార్నర్ మీటింగ్స్లో ప్రజలకి ఇంటరాక్ట్ అయ్యి ప్రజల్ని తమ వైపు ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు అమెరికా లాంటి కంట్రీస్లో. సో ఇప్పుడు మంగళగిరిలో కార్నర్ మీటింగ్స్ పెడుతున్నారు లోకేష్. దాంతోపాటు ఆయన రచ్చబండ కార్యక్రమం ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నారు. ఇంటరాక్ట్ అయ్యి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు లేదంటే వివిధ వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళని కలుస్తూ ఉన్నారు. ఆయన కలిసి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళ బాధల్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో మంగళగిరికి ఏం చేస్తాము, ఏం చేయబోతున్నాము అనేది కూడా లోకేష్ చెప్తూ ఉన్నారు. డే 1 నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణం జరుగుతుంది. అమరావతి నిర్మాణం జరిగితే వెంటనే ఉపాధి అవకాశాలు వస్తాయి. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరికీ ఉపాధి అవకాశాలతో పాటు అమరావతి నిర్మాణం జరిగితే కనుక ఆర్థికంగా కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెబుతున్నారు. ప్లస్ పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా స్కీముల్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పి ఆయన హామీ ఇస్తూ మంగళగిరి ప్రజల్లోకి ఆయన చొచ్చుకొని వెళ్ళిపోతున్నారు, దూసుకు వెళ్ళిపోతున్నారు. ఆయన స్పీడ్కి తట్టుకోలేక అటు లావణ్య ఇటు ఆర్కే ఇద్దరు వెనకబడిపోయారు. ఆర్కే విషయం చెప్పాల్సిన ఆర్కే ఆల్రెడీ ఆయన ఎప్పుడో చేతులు ఎత్తేసాడు. ఆర్కే చేతులు ఎత్తేసాడు. తర్వాత లోకేష్ మీద ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు సాహసం చేయలేని పరిస్థితుల్లో లావణ్యని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ మినిట్లో. మధ్యలో గంజి చిరంజీవి అని అతను తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకున్నారు. ఆయనకి ఏదో బాధ్యతలు అప్పచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్ని రకరకాల ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు ఏం చేసినప్పటికీ కూడా లోకేష్ మీద గెలవడం కష్టము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక నిర్ణయానికి ఆ పార్టీ వచ్చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో మొన్నటి వరకు ఏమన్నారు, ఇటీవల వరకు కూడా లోకేష్ పప్పు, లోకేష్ అవగాహన లేదు, లోకేష్ ఆయనే గెలవలేదు, ఇంకా పార్టీని ఏ విధంగా నిలబెడతాడు, ఇలాంటివన్నీ కూడా బాగా విమర్శించారు. విమర్శించినటువంటి వాళ్ళు కొడాలని, వల్లభనేని వంశీ, జగన్మోహన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో విమర్శించారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి, అసలు ఆయన్ని ఓడించేటువంటి అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకుండా పోయాడు. అంటే ఏ విధంగా ఆయన కరెక్ట్గా మంగళగిరిలో ప్లాన్ చేశారు గెలుపు కోసం అనేది మనకు అర్థమవుతుంది. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ ఏం కాదు అది మంగళగిరి. ఫస్ట్ నుంచి కూడా కమ్యూనిస్టులు ఉంటారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి హోల్డ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏం కాదు. అలాంటి కాన్స్టిట్యున్సీని ఎంపిక చేసుకొని ఆయన అక్కడి నుంచి పోటీ చేసి గెలవాలనేటువంటి ఒక కసితోటి ఆయన పనిచేశారు. గత ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతోటే ఓడిపోయారు ఆయన. ఈసారి ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. దానికి రచ్చబండ కార్యక్రమం అలాగే కార్నర్ మీటింగులు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ప్లస్ అమరావతికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని ఆయన ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఈసారి లోకేష్ యొక్క గెలుపుని ఎవరు ఆపేటువంటి పరిస్థితి లేరు, ఎవరు ఆపలేరు. దానికి కారణం ఏంటంటే ఆయన కొత్త పందాల్లో వెళ్తున్నారు. జనరల్గా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకు స్పాంటేనియస్గా ఆయన నుంచి సమాధానం వస్తుంది. కాబట్టి ఆయన నాయకత్వాన్ని మంగళగిరిలో ఉండేటువంటి ఓటర్లు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు అనేటువంటి ఒక ఒపీనియన్ అక్కడ వచ్చేసింది. దాంతో ఇప్పుడు సర్వేలు ఏది చేసినా కానీ భారీ మెజార్టీలు చూపిస్తున్న కనీసం 50,000 మెజార్టీ పైగా వస్తుందనే ఒక అంచనాలు సర్వేల రూపంలో వస్తున్నాయి. తాజాగా విడుదల చేసినటువంటి సర్వేలో కూడా రెడ్ అన్న సర్వేలో కూడా అదే వచ్చింది. ఆల్మోస్ట్ 40,000 ఓట్ల మెజార్టీ తోటి ఆయన గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సర్వే రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. దానికి కారణం ఏంటంటే ఆర్కే చేసినటువంటి అబద్ధాల రాజకీయం ప్లస్ లోకేష్ యొక్క సామర్థ్యం, ఈ రెండు కలిపితే భారీ మెజార్టీతో ఆయన గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.